ఉపవాస ప్రార్థన కూడికలో మరి 33వ రోజుకి మనం చేరుకున్నాం. దేవుని స్తోత్రం. మరి ఇంత ప్రయాసపడి మేము వస్తున్నాము, దైవజనులు వస్తున్నారు, మరి మధ్య మధ్యలో మరి సహోదరులు వస్తున్నారు. అలాగే మీరు కూడా చాలా ప్రయాసపడుతున్నారు. కొంతమంది మనం చెవిటి పాములాగే ఉన్నారు. ఏదేమైనా కష్టపడిన వాడికి ప్రతిఫలము తప్పనిసరిగా ఉంటుంది. దేవుని స్తోత్రం. అందరూ రాకపోయినా 10 మంది వచ్చిన చాలని ప్రభు సన్నిధిలో దేవుడు మాట్లాడిన మాటను బట్టి ఉపవాస ప్రార్థనలు ప్రారంభించాం. దేవుని స్తోత్రం. దీని వెనకాల ఎంత ప్రయాస ఉందో, ఎంత ఖర్చు ఉందో మీకు తెలియదు. దేవుని స్తోత్రం. అయినప్పటికీ మీ కుటుంబాల కొరకు, మీ కొరకు, సేవ కొరకు, సేవ పరిచర్య కొరకు, గ్రామం కొరకు సమృద్ధమైన వర్షాలు కురివాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడే చాలా కరువుతో జనాలందరూ కూడా అలమాటిస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. మీకు తెలియడం లేదు, కరువుగా ఉంది తెలిసే విషయం. పనులు లేవు కనుక చాలా ఇబ్బందులు ఉన్నాయి, తెలియడం లేదు. ఇంకా ఉంటుంది. దేవుని స్తోత్రం కంటే కాక దాని నుంచి తప్పించబడ్డానికే ఈ ఉపవాస ప్రార్థనలు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియదేని బిడ్డలారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూ ఇంచుమించు 33 ప్రసంగాలు నేర్చుకుని ఉన్నాం. ఈ 33 ప్రసంగాలు ఆఖరిలో అడిగితే నేను దేవుని స్తోత్రం కలిగి అందరు రాత్మలాగా తెలిసి అవనస్తులు గలిక ప్రియదర రాత్రి ఒక వాక్యం విన్నాం. ఏ వాక్యం విన్నాం చెప్పండి. రాత్రి మా సోదరులు బాలకృష్ణ గారు, ప్రసాద్ గారు వచ్చారు. ఏమన్నా పొద్దున్న ఇన్ని బజ్జీలు తిన్నారు చెప్పమంటే చెప్తాం. రాత్రి వాక్యం వాక్యం చెప్పలేదా? ఏం చెప్పారు చెప్పండి. ఆయన చదివేశారు. ఏం అర్థం చేసుకున్నారు మీరు? ఇది ఎలాగుందంటే పాస్టర్గా చాలా బాగా చెప్పాడండి, అదే అలా చెప్పాడంటే చాలా ఎగిరెగిరి చెప్పాడండి, అదే అలా చెప్పాడు బలగుద్ది చెప్పాడండి, అదే అలా చెప్పాడు భలే చెప్పాడండి అన్నదంట. అంటే ఆయన మాట్లాడడం, ఆయన ఎగరడం, ఆయన ఊగడం, ఆయన తిరగడం చూసిందే తప్ప వాక్యాన్ని. ఆ ఇర్మియా గ్రంథంలో ఏం రాయబడింది? ఏమొచ్చింది చదవండి ఒకసారి. మొదటి రోజున చదివిసార్లు చెప్తా. మొదటి రోజున చదవండి. యెషయా గ్రంథం ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం వచ్చును. అంటే దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ ప్రేమదేని బిడ్డ సంగతులు అక్కడ బయలుపరిచినట్లుగా మనం చూస్తాం. దేవుని స్తోత్రం. అంటే దేవుడు మాట్లాడే దేవుడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. మనము నిర్గమాకాండానికి వెళ్ళిపోదాం. శనివారం వచ్చేటప్పటికి నిర్గమాకాండం తప్పదు. ఇంకా దేవుని స్తోత్రం. నిర్గమాకాండములో 28వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. ఈ 28వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతూ, ఆ ఇశ్రాయేలు ప్రజలతో మోషేతో దేవుడు దర్శిస్తూ, నిర్గమాకాండం అనగా విడుదలకు సూచనగా ఉంది. దేవుని స్తోత్రం గండిగా. ఏం చెప్పండి? నిర్గమనగా విడుదలకు సూచనగా ఉంది. ఈ నిర్గమాకాండములు 1 నుంచి 20 వచనాల దగ్గరికి వచ్చేటప్పటికి 1, 2, 3 వచనాల్లో ఇశ్రాయేలు బానిసత్వం తర్వాత పొరోవైక బానిసత్వంలో ఉన్న ఆ ఇశ్రాయేలు ప్రజలను దేవుడు మోషే ఆరును పంపించి వారిని విడుదల చేసి, ఆ తర్వాత ఎర్ర సముద్రాన్ని చీల్చి ఎర్ర సముద్రమును దాటించి ఎర్ర సముద్రంలో 40 సంవత్సరములు రాత్రి పగలు నడిపించి ఎన్నో అద్భుతాలు చేసి మన్నాన్ని తినిపించి పూర్వేలి పిట్టలను తినిపించి మాంసం తినిపించి నీళ్లను మంచినీళ్ళుగా మార్చి ఇలాంటి అద్భుతాలు చేసి మోషే ఈ పర్వతం దగ్గరికి నా ప్రజలందరినీ తీసుకురా అని చెప్పి అక్కడ తీసుకొచ్చిన తర్వాత నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఇశ్రాయేలుకి నియమ నిబంధనతో కూడిన 10 ఆజ్ఞలు అక్కడ ఇచ్చాడు. దేవుని స్తోత్రం.
ఇవన్నీ మనం ధ్యానం చేసాం. మనము 28వ అధ్యాయము ధ్యానం చేయాలంటే ఇవన్నీ తర్వాత 21, 22, 23, 24 అధ్యాయాలకు వచ్చేటప్పటికి దేవుడు పదాజ్ఞలు వివరించుకుంటూ వచ్చాడు. ఆపదం ఆడకూడదు, వ్యభిచారించకూడదు, దొంగలించకూడదు, అవన్నీ వివరించుకుంటూ వస్తూ దేవుడు అన్నాడు, నేను ప్రజల ఎదుట ప్రజల మధ్యన నేను నివాసము చేయాలి, ప్రజలలో నేను ఉండాలి అని నాకు ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత గుడారమును ఒకటి తయారు చేసి నాకు ఏమైంది, ప్రత్యేక గుడారం ఇవ్వండి అని ప్రజలందరి చేత ఏమేమన్నాడు, కానుకలు చెప్పండి, కానుకలతో వెండి బంగారము ధనము పిన అన్ని సమస్తం అన్నీ కూడా. ఇప్పుడు మందిరాన్ని ఎవరు కట్టాలి? రాజకీయ నాయకులు కట్టాలా? ధనికుడు కట్టాలా? అడుక్కుడు కట్టాలా? ఓ కంకర రెస్ట్ వేయండి, ఓ కంకర ఓ 10 బస్తాలు సిమెంట్ ఇవ్వండి అని ఎవరిని అడుక్కోవాలి? బయట అడుక్కోవాలా? ఈరోజు మందిరాలు అడుగు కడుతున్నారు. దేవుని స్తోత్రం. అవి దేవుని యొక్క ఏర్పాటు. మరి మందిరం అనేది ఎవరు కట్టాలా అంటే విశ్వాసుల కసాధ్యతముతో దేవుని యొక్క మందిరమును కట్టినప్పుడు దేవుడు మన ఇల్లును దీవిస్తాడు. దేవుడు స్తోత్రగలనుడు గాక. ఈ మందిరము పైన అలాగ అడిగి కడితే 2 అంతస్తులు బిల్డింగ్ కడితే ఇక్కడ దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందన్నమాట. ఇక్కడ ఇంచుమించు 24 లక్షలు పెట్టాం మందిరానికి. ఆ విషయం తెలుసా? విశ్వాసులందరూ కూడా వేసి పెట్టి ఇచ్చి ప్రతి దానికి 24 లక్షల పైన అయింది ఇప్పటికీ. దేవుని స్తోత్రం. మన పెద్దాడ మందిరాన్ని నిర్మించడానికి ఇప్పుడు దానికి ఒక 5 లక్షలు పెట్టాం. దేవుని స్తోత్రం కనుక ఈ అన్ని డబ్బులన్నీ పోగేసుకుంటే, మీరు ఇచ్చిన డబ్బులన్నీ పోగేసుకుంటే దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పటికి మేము పోయిన ఇల్లులే, కానీ దేవుడి మందిరాన్ని కట్టాలని ఇల్లు దేవుడి మందిరం కడితే దేవుడు పిడి ఇల్లుని ఇస్తాడు. దేవుని స్తోత్రం కండి కాక. అలాగే స్థలాన్ని సిద్ధపరిచాడు. దేవుని స్తోత్రం చెప్పండి. రాబోయే దినాలు అది కూడా ఎత్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను మీ మధ్యన నివాసము చేయాలంటే ఇప్పుడు ఇల్లు ఎవరు కట్టాలి చెప్పండి? మందిరం ఎవరు కట్టాలి చెప్పండి? దేవుని స్తోత్రం కండి కాక. ఆ విధంగా పైన ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ప్రత్యేక గుడారమును నిర్మించమని మోషే ద్వారా దేవుడికి తెలియజేసిన తర్వాత అందులో ఏముండాలని అన్నాడు? ప్రత్యేకమైన అతి పరిశుద్ధ స్థలములు ఏముండాలి? మందసం ఉండాలి. ఏమన్నా చెప్పండి? ఏంటి దాన్ని దేంతో చేయమన్నాడు? మందసాన్ని తొమ్మకరతో చేయమన్నాడు. అందులో ఏమున్నాయి చెప్పాలి త్వరగా? అందులో ఏమున్నాయి? అయినే ఆరోను అద్భుతాలు మోషే చేసిన కర్ర, ఏంటి పలకలు, రాతి పలకలు, అంతే పదాజ్ఞలు. ఏమా అవ్వా ఇంకా మన్నా పాత్ర గల పాత్ర ఏమన్నా 3 వస్తువులు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి. మన్నా గల పాత్ర, అహరోనుకు సిగిరించిన కర్ర, 10 ఆజ్ఞలు, 2 రాత్రి పలకలు. ఇవన్నీ కూడా ఎందులో ఉన్నాయి? మందసములో పెట్టెలో ఉన్నాయి. మందసం అనగా పెట్టే. దేవుని స్తోత్రం. ఆ పెట్టె ఎవరికి సాదృశ్యంగా ఉంది? దేవునికి సన్నిధికి సూచనగా ఉంది. ఆ తుమ్మకర్ర వరకు సూచనగా ఉంది. మనకి మానవ జీవితానికి మనిషికి తుమ్మకర్ర వంటి విలువలేని మనకు పిన విలువైన పెట్టిగా చేయబడేది దేవునికి సన్నిధి ఎవరికైతే వచ్చిందో, పాపాత్ములైన మనము, చనిపోయిన మనము జీవింప చేయడానికి దేవునికి శక్తి మనలో ఎలాగైతే నిలుపుతున్నాడో ఆ మందసం మనకు సూచనగా ఉంది. దేవుని స్తోత్రం కనుక మందసము పెట్టి మనమైతే అందులో దేవుడు దిగి వస్తాడు. దేవుని స్తోత్రం. ఇంకా 3వది పిన అతి పరిశుద్ధ స్థలం. ఏం చెప్పండి? అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలం అంటేనా ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఇప్పుడు ఆవరణములు ఏమున్నాయి? ఆవరణ బలిపీఠం ఉందని, కాల్గొనే గంగాలం ఉందని ఇవన్నీ నేర్చుకున్నాం. బలి అర్పణ బలికి కనుక ఇంకా ముందుకెళ్తే అందులో ఏమన్నా రొట్టెల బల్ల ఉంది, దీపస్తంభం ఉంది. ఇవన్నీ కూడా గతంలో మనం ఏం చేసాం? నేర్చుకున్న దేవస్థానం. ఇప్పుడు మందిరం ఇప్పుడు ఆవరణములు ఏమున్నాయో, పరిశుద్ధ స్థలం ఏమున్నాయో, అతి పరిశుద్ధ స్థలములు ఏమున్నాయో ఇవన్నీ సిద్ధపరిచిన తర్వాత ఇప్పుడు ఏమై ఉందా అని ఆలోచన చేస్తే ఇప్పుడు యాజకుడు కావాలి. చెప్పండి, దేనికి యాజకుడు? మందిరములు ఇప్పుడు ఎవరు ఉండాలి? సేవకులు లేని మందిరం ఎందుకు? ఇప్పుడు సేవ చేయాలంటే ఎవరు ఉండాలి? అందులో యాజకుడు ఉండాలి. కనుక దేవుడు యాజక ధర్మం చేయడానికి ఎవరు పడతాడు? చేయడానికి లేదు ఆ రోజుల్లో. చెప్పారు కదా, దేవుని సేవ చేయడానికి ఆ రోజుల్లో ఎవరు పడతాడు? చేయడానికి లేదు. అయితే ఇప్పుడు మనం చెయ్యొచ్చా అని ప్రశ్న మిమ్మల్ని అడిగాను. చెయ్యొచ్చా చేయకూడదు చెప్పండి? చేయకూడదా? చాలా సంతోషం, నీకు వందనాలు. చెప్పండి, ఏం చెప్పండి?
ఇప్పుడు మనందరూ కూడా దేవుని పనివారము, దేవుని యొక్క, అందుకని మీరు ఏర్పరచబడిన యాజక సమూహము, అంటే మనం యాజకులు అయి ఉన్నాం. దేవస్తోత్రం. దేవుని పని చేయాలి ప్రతి ఒక్కరు. ఇప్పుడు ఇక మనం చదువుకున్న 28వ అధ్యాయమును మనం చదవని తర్వాత 14 వచనాలు, పోయిన వారములో మనం 5 వచనాలు మనం చదువుకున్నాం. 28వ అధ్యాయం త్వరగా చదివితే నేను త్వరగా ఈ మాట చెప్పి ముగించేస్తా. నిర్గమాకాండము 28వ అధ్యాయము మొదటి నుంచి కూడా వచనాలు ఒకరు చదవండి. మరియు నాకు యాజకత్వము చేయుటకై సహోదరులైన అహరోను అతని కుమారును, అనగా అహరోను కుమారును నాదాబును, అబీహును, ఎలియేజరును, ఇతమారును ఇశ్రాయేలు నుండి నీ వద్దకు పిలిపింపము. అతనికి అలంకరణ ఘనతయు కలిగినట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠా వస్త్రములను కుట్టవలను. అహరోను నాకు యాజకుడునట్లు నీవు అతని అతని వస్త్రములు కుట్టుటకే నేను జ్ఞానముతో నింపిన హృదయములందరికీ ఆజ్ఞయిమ్ము. పథకములు ఎపోదు నిలుపుటంగి విచిత్రమైన చొక్కా పాకా దట్టియు వారికి కుట్టవలసి వస్త్రములు అతడు నాకు యాజకుడే ఉన్నట్లు వారు నీ సహోదరైన అహరోను అతని కుమారును ప్రతిష్ఠ వస్త్రములను కుట్టింపవలెను. వారు బంగారపు నీలపు ద్రవములను నువ్వులను సన్నపును నారను తీసుకుని బంగారముతో నీడ ధ్రువ రక్తవర్ణము గల ఎపోదును పేనిన సన్ననారతో చిత్రకాని పని వలె చేయవలను. దేవస్తోత్రం. ఇప్పుడు ఇక్కడ మీకు ఏమర్థమయ్యిందో అని ఆలోచన చేస్తే మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ సహోదరైన అహరోను కుమారులకు నా సన్నిధిలో నిలబడడానికి వారికి వస్త్రం కావాలి. ఆ వస్త్రములు ఎలాగుండాలో ఆ వస్త్రాల గురించి మాట్లాడుతున్నాడు. దేవస్తోత్రం. ఇప్పుడు పాస్టర్ గారు ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకుంటున్నాడు. దేవస్తోత్రం. అవునా కదండి? ఆ రోజుల్లో అలాగుండేది కాదు. యాజకుడికి ఒకే డ్రెస్. ఆ డ్రెస్ చూస్తే ఎందుకు ఆ యాజకుడిగా ఆ బట్టల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క అర్థం ఇస్తారు. దేవస్తోత్రం. ఇప్పుడు మన పాస్టర్ గారు ఏదైనా పెళ్లి చేస్తే మన పాస్టర్ గారు బట్ట ఎలా ఉంటుంది? మాట్లాడండి. కొంతమంది పాస్టర్ గారు గౌనేస్తారు. గౌన్ అంటారు మరి దాన్ని. నీలివిటాంగి వేస్తారు. ఈ నీలివిటాంగిని దానికి ఏముంటుంది? కొంతమంది ఏం వేస్తారు? ఒక సాల్వాలాగా ఒకటి పొడుగు చేసుకుంటారు. రెండోదేమో తాడు కడతారు. ఎంత ఉంటుంది తాడు? ఎంత తాడు ఉంటుంది యాజకుడికి? అంటే ఎందుకు కట్టారో మనం చెప్పుకున్న తర్వాత తెలుస్తుంది. పరిశుద్ధ స్థలములో యాజకుడు పరిచయం చేస్తున్నప్పుడు ఆ యాజకుడు పిన తెచ్చేవాడు అర్పులో యథార్థత లేకపోతే అక్కడ యాజకుడు ఏమైపోతాడు? మరణిస్తాడు. అందుకే మనం దేవుడి స్థలం ఉన్నప్పుడు ఎవరికి భయపడాలని చెప్తున్నారు సేవకులు? దేవుడికి భయపడేవాడు ముందు ఎవరికి భయపడాలి? చెప్పండి, మాట్లాడాలి. ముందు సేవకుడు భయపడాలి. సేవకుడు భయపడడం దేవుడికి ఎలా భయపడతాడు? ఆత్మస్వరూపుడైన దేవుడికి భయపడాలంటే ముందు సేవకుడు లోపడితే సేవకుడు దేవుడికి లోపడతాడు. తెలుస్తుంది. ఆ సంఘము సేవకుడు బట్టి దేవుడికి లోపడతాడు. తెలుస్తుంది. నువ్వు సేవకుడికే భయపడాలన్నప్పుడు దేవుడికి భయపడతావని నమ్మకం ఏముంటుంది? సేవకుడు ఎవరి ప్రతినిధి అన్నప్పుడు ఎవరికి లోపడాలి? సేవకుడికి లోపడితేనే దేవుడికి లోపడవ. దేవస్తోత్రం. ఇక్కడ సేవకుడు లెక్క చేయకుండా దేవుడికి భయపడంటే అది కరెక్ట్ కాదు. దేవస్తోత్రం. రెండు చేతులు ఎత్తండి, దగ్గరగా చెప్పండి. హల్లెలూయా. ఆనాడు ప్రవక్త వస్తున్నాడంటే ఎవరికి భయపడేవారు? ప్రవక్త భయపడేవారు. దేవస్తోత్రం. అందుకే ఆనాడు అపోస్తులు సువార్త ప్రకటించడానికి వస్తే అపోస్తులు చూసి ఎవరికి భయపడేవారు? ఇదిగో భూమిని తలకిందులు చేసేవారు వస్తున్నారని అపోస్తులకు భయపడేవారు. దేవస్తోత్రం. అంటే సేవకుడు ఎవడంటే దేవుని యొక్క ప్రతిదై ఉన్నాడు కనుక సేవకుడు భయపడుతూ మనము దేవునికి భయపడదు. మరి ముఖ్యంగా మనకి భయపడవలసింది దేవుడు. అందుకే యెహోవా యందు భయభక్తి గలవాడు ఆయన త్రోవల యందు నడిచిన వాడు అది దేవస్తోత్రగలనే కాదు. కనుక మనము దేవునికే భయపడాలి. దేవుడికి భయపడుతూ సేవకుడు భయపడాలి.
ఇప్పుడు ఆత్మస్వరూపిన దేవుడు కనబడడం లేనప్పుడు దేవుని కప్పిన సేవకుడు ప్రతినిధిగా ఉన్నాడు. నీకు ముందు కనబడుతున్న వాడికి భయపడాలి. దేవుని స్తోత్రం చెప్దామా? రెండు చేత ఇద్దామా? అందుకే ఆ దినమున యాజకుడు ఎవరి పక్షం నుండి అంటే దేవుడు పక్షం ఉండేవారు. ఆ దినముని ఎవరు పక్షం ఉన్నవారంటే దేవుడి పక్షం నుండి దేవుడికి అర్పించాడు. అందుకే వీళ్ళకి బదులుగా ఎవడు చచ్చిపోయేవాడు? యాజకుడు చనిపోయేవాడు. అందుకే ఆ తాడు దాన్ని కట్టేవారు. ఇంకా పరిశుద్ధ స్థలానికి ఎవడు వెళ్ళడానికి లేదు. ఏ యాజకుడు వెళ్ళాలి, మళ్ళీ అన్ని అందులో వెళ్ళాలంటే ఆ యాజకుడు ఇంకొక యాజకుడిని ప్రత్యేకించి అందరికి పంపాలి. దేవస్థానం మనం జీతకాలం కాదు, మన జీతాన్ని పని చేస్తలేదు. ఒక్కొక్క సంఘంలో పాస్టర్ గారు 3 సంవత్సరం ఉంటాడు, 4 సంవత్సరం ఉంటాడు. ఆ జీతగాడు పట్టింపు సంఘానికి మనకు బాధ్యత ఉంది. దేవస్థానం మన కాపర్లం ఎవరు చెప్పండి మనం. అందుకే చచ్చిపోయేదాకా పాతికిపోతాం. ఇక్కడ మనకి రిజర్వ్ ఇంకా ఏమన్నా రిటైర్మెంట్లు ఉన్నాయి. ఇంకా ఉద్యోగంగా రిటైర్మెంట్ ఉంది కానీ మన సేవకే చెప్పండి, మన సేవకే మనకి రిటైర్మెంట్ లేదు. ఎక్కడికి పోయేదాకా రిటైర్మెంట్ లేదు, ఆయన దగ్గరికి వెళ్ళిపోయేదా. కానీ ఇప్పుడు ఎవరి గురించి మనం మాట్లాడకుండా యాజకుడి గురించి మాట్లాడుతున్నాం. యాజకుడు వస్త్రాలు ఏది పడితే వేసుకురాకూడదు. ఈరోజు పాస్టర్ గారికి కూడా ఏ వస్త్రాలు వేసుకోవాలో తెలియకుండానే చాలా మంది కాలం మారే కొద్ది మనం మారిపోతున్నాం. దేవస్థానం పూర్వం వస్త్రాలు నిండిగా కప్పుకుని ప్రసంగాలు చేసేవారు. ఈరోజు టీషర్ట్లు వేసుకుని ప్రసంగాలు చేస్తున్నారు, జీన్ ప్యాంట్లు వేసుకుని ప్రసంగాలు చేస్తున్నారు. ఏమన్నా అంటే ఆ కాలంలో అది ట్రెండ్ అంటున్నారు. దేవస్థానం సూట్ వేసుకుంటున్నా, బూట్ వేసుకుంటున్నా, పోలే వస్త్రాలు పెట్టి వస్త్రాలు నిండిగా వేసుకుంటున్నా, వస్త్రాలు కానీ ఎయ్యకూడని వస్త్రాలు వేస్తున్నాం. అది దేవస్థానం. ప్రార్థనలకి నైట్ డ్రెస్సులతో రాకూడదు. దేవస్థానం ఎలా రావాలి? నైటీలతో కొంతమంది ప్రార్థన చేస్తే ఎందుతో ఉంటారు, నైటీలతో ప్రార్థన కూర్చుంటారు. అవి ఏంటి? మలినమైన వస్త్రాలు. అవి ఇంటికాడ తిరిగి ఉన్న వస్త్రాలతో మనం రాకూడదు. ప్రత్యేకమైన వస్త్రాలతో దేవుని సన్నిధికి పరిశుద్ధంగా రావాలి. దేవస్తోత్రం పగలంతా వేసుకుని మళ్ళీ స్నానం చేసి మళ్ళీ వేసుకుని వచ్చి ఈ వస్త్రాలతో రాకూడదు. మలినం అయిపోయిన వస్త్రాలు ఈ దేవస్తోత్రం. మళ్ళా నీట్గా స్నానం చేసి శుభ్రంగా పరిశుద్ధంగా దేవునికి మందిరానికి రావాలి. అది ఇక్కడ చెప్తున్న వస్త్రముల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆ వస్త్రాలు ఎలాగుండాలో చెప్తున్నాడు. ఇక్కడ యాజకుడు దైవజనుడు. అందుకే దైవజనుడు కూడా ఎవరికి మాదిరిగా ఉండాలి? పాస్టర్ గారు జిగేలు చీరలు కట్టకూడదు. పాస్టర్ గారు జిగేలు చీరలు కడితే విశ్వాసం కూడా అంతకన్నా ఎక్కువ కడతాడు. పాస్టర్ గారు 2 మూరలు పువ్వులు ఎట్టిందనుకో విశ్వాసం ఎక్కడి దాకా వెళ్ళొస్తుంది. ఇంక జడ కనబడదు. విశ్వాసం తెచ్చి పుట్టి ఎవరికి ఎత్తుంది? దేవుని యొక్క బిడ్డలో మాదిరిగా ఉండవలసిన మనం మాదిరి చూపించాలి. ఒక దైవజనుడైనా సేవకుడైనా సేవకుడికి వచ్చి ఆ లక్షణము చెప్తున్నాడు. వస్త్రధారణ, ఆ వస్త్రధారణ సరిగ్గా ఉండాలి. అవి ఎలా కుట్టాలో అక్కడ ఆ అహరోను కుటుంబం ఉన్న అహరోనుకు తన కుమారులకు విచిత్రమైన కుట్టిదితో చేత్తో కుట్టిన వస్త్రములు వారికి ఏం చేయాలి? ధరించాలి. ఇక్కడ మనం చూసాము 1 నుంచి 5 వచనాల్లో జాగ్రత్తగా ఆలోచన చేస్తే అక్కడ మనం చూసిన వస్త్రాలు మనం చూసాము. ఏమి కనబడుతున్నాయి అంటే ఎపోదు కనబడుతుంది. ఎపోదు అనేది నిలిపి అంగీగా మనం చూస్తాం. యాజక నియమాన్ని మనం చూస్తాం. అలాగే తీర్పుని గురించి మనం చూస్తున్నాం. యాజకుని యొక్క అంగీని గురించి మనం చూస్తున్నాం. బంగారు పలకల గురించి మనం చూస్తున్నాం. ఇతర యాజక వస్త్రాల గురించి 28వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవస్థానం ఈ 28వ అధ్యాయంలో వస్త్రానికి ఎపోదు ఒకటి కనపడుతుంది. ఛాతీ వస్త్రం. ఏం చెప్పండి? ఛాతీ వస్త్రం అంటే పైనుంచి కింద వరకు ఛాతీ మీద అంగీ ఒకటి, ఎపోదు ఒకటి, దాని మీద ఇంకా ఇంకొక ఛాతీ వస్త్రం ఉంటుందన్నమాట. అది ఇదేంటంటే రత్నాలతో పొదిగింపబడింది. 2వది అంగి, 3వది, 4వది చొక్కా, 5వది తలపాక, 6వది నడికట్టు. ఏంటి నడికట్టు అంటే? నడానికి కట్టుకునే తాడిని నడికట్టు అండి. వీటి గురించి గతంలో పోయిన వారాన్ని మనం ధ్యానం చేస్తాం. ఇప్పుడు 7వ వచనం 6వ వచనంలో ఏం కనబడుతుందయా అంటే అక్కడ ఎపోదు అనే ప్రధాన యాజకుని ప్రత్యేకమైన వస్త్రముల గురించి మనకు కనబడుతుంది. చెప్పండి, ఏం కనబడుతుంది? ప్రత్యేకమైన వస్త్రం. చదువుతారు 6వ వచనాన్ని చూడు. బంగారముతోను
నీల ధ్రువ రక్తము గల ఎపోదును పేనిన సన్నని నారను చిత్రకారునికి చేయవలను, పనిగా చేయాలి. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం? ఎపోదు అనగా ఆ యాజకుడు ధరించుకున్న వస్తువుల్లో ఒక వస్తువు అయి ఉన్నది. ఈ ఎపోదు యాజకుని యొక్క ప్రత్యేకమైన ఒక వస్త్రము, రెండు పిన గోధుమ గల రాళ్లతో పిన ఉన్నది. అంటే ఆ ఎపోదు మీద భుజం మీద రెండు పట్టీలు ఉంటాయి. ఏంటి? రెండు మన కానిస్టేబుల్ గారు చూస్తాం కదా, ఆ కానిస్టేబుల్ గారికి ఉన్న పట్టీల మీద ఏమన్నా కనపడతాయి? ఎస్సీ గారికి భుజాల మీద ఏం కనపడతాయి? ఏనాడు నక్షత్రాలు కనపడతాయి. అంటే పిన నక్షత్రాలు మూడు దేనికి సూచన? మూడు స్టార్లు ఉంటాయి. అంటే వాళ్ళకున్న కేటగిరీని బట్టో, వాళ్ళకున్న హోదాను బట్టో, ఒకళ్ళు రెండు ఉంటాయి, ఒకరికి ఉంటుంది, ఒకళ్ళు మూడు ఉంటుంది. ఏంటి ఇలాగ ఉంటాయి. దాని గురించి తర్వాత మాట్లాడదాం. తర్వాత వీళ్ళు ఇప్పుడు ఎందుకో ఆ విషయం చెప్తారంటే, యాజకుడు భుజం మీద ఒక పట్టీ ఉంది. ఈ యాజకుడు పట్టీ మీద పిన రెండు రత్నాలు పొదిగింపబడ్డాయి. ఇశ్రాయేల్ యొక్క 12 గోత్రాలు ఆ పట్టీల మీద చెక్కబడ్డాయన్నమాట. దేవస్థానం దేని మీద చెక్కబడ్డాయి అంటే ఆ రత్నం మీద పిన చెక్కబడ్డ ఆ రెండు రాళ్ల పైన ఇశ్రాయేలు 12 గోత్రాల పేర్లు చెక్కబడ్డాయి. 29-12 వచనం మనం చూస్తున్నాం. నిర్గమకాండము 12వ 29-12 చదవండి. ఆ మైక్ ఇవ్వండి. చూడండి, ఇశ్రాయేలుకు జ్ఞాపకార్థమైన అదిగో రత్నములుగా, అదిగో చూడండి ఎవరి భుజాల మీద? ఎపోదు భుజముల మీద ఉంచవలను. చూడండి, ఎందుకంటవి ఇశ్రాయేల్ గోత్రములకు, అంటే యాజకుడు దేవుడు మందిరములో నిలబడిన సేవకుడు ఆ భుజాల మీద వస్త్రం మీద ఉన్న ఆ రత్నాల పైన ఎవరి గోత్రాల పైన పేరు రాయబడి అంటే ఇశ్రాయేల్ యొక్క 12 గోత్రాల పేర్లు రాయబడి ఉన్నది. స్తోత్రం. ఎపోదు తయారు చేయవలసిన పిన అందులో పిన అక్కడ మనం చూస్తున్నాం 6వ వచనంలో ఒకటి బంగారముతో దాన్ని ఏం చేయడు? చేశారు. రెండోది నీలము, మూడోది ధూమము, నాలుగోది ఎర్రని నూలు, ఐదోది పేనిన సన్నని నార. ఇవన్నీ కూడా ఎపోదుకు వాడబడ్డది. స్తోత్రం. ఇలాగ వాడబడిన అది సాధారణంగా చేయబడిన వస్త్రము కాదని, మంచి నైపుణ్యం కలిగి పనివారిగా దేవుని ఇచ్చిన జ్ఞానముతో దాన్ని తయారు చేయబడిన స్తోత్రం. దేంతో చేయబడింది? దేవుడు ఏ విధంగా అయితే చేయబడో ఒక ప్రత్యేకముగా వస్త్రము తయారు చేయడం. దైవజనుడు యాజకుడు వేసుకున్న వస్త్రము ఏది పడితే అది వేసుకోకూడదు. అక్కడ పాత నిబంధన కాలంలో ఇక్కడైతే దైవజనుడు ఏదైనా వేసుకుంటున్నాడు. ఇప్పుడు పాత నిబంధనలు ఉన్న యాజకుడు వేరు, ఇప్పుడు కొత్త నిబంధన ఉన్న యాజకుడు వేరు. పాత నిబంధన ఉన్న యాజకుడు దేవుడు ఇశ్రాయేలుకు ప్రతినిధిగా నిలబెట్టాడు. ఇప్పుడు దైవజనుడు పైన క్రైస్తవ సంఘాలకు కాపరిగా దేవుడు నిలబెట్టాడు. దేవుని స్తోత్రం గాక. ఇలాగ మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఇక్కడ పిన మూడోదిగా ఎపోదు 2 భుజాల మీద పట్టీలతో ఉన్నాయని, పిన ఆ ఎపోదుకు వాటి మీద 2 రత్నములు పిన అమర్చబడి ఉన్నావని మనం తెలుసుకున్నాం. భుజం అనేది పిన ఆ భుజం మీద పట్టి దేనికి సూచనగా ఉందంటే భారానికి మోయటకు సూచనగా ఉంది. దేవస్తోత్రం. అంటే పిన యాజకుడు పిన ఏం చేస్తున్నాడంటే భారముతో దేవునికి పని చేయడకు అహరోను భుజాల పైన ఇశ్రాయేలుగా ప్రజల పేర్లు ఉండడానికి గొప్ప పిన ఆ యొక్క రత్నం పైన పిన పొదిగింపబడడానికి రాయబడిన కారణం ఏంటంటే ఆ కాపరి ఆ యాజకుడు ఏమై ఉంటే వారి యొక్క ప్రతి ఒక్క భారాన్ని ఏం చేస్తున్నాడు? భుజాల మీద మోస్తున్నాడు. కాపర పని ఏంటంటే తినేయడమే కాదు, కాపర పని అంటే పాస్టర్ పని పోగేసుకుని పోవడమే కాదు, పాస్టర్ పని పైన ఏదో ఇస్తే పట్టుకుని వెళ్ళిపోయేదే కాదు. ఇక్కడ భుజాల మీద మోయడం అంటే విశ్వాసుని కూడా వారి యోగక్షేమాన్ని ఏం చేయాలి? భుజాల మీద వేసుకుని నా బిడ్డలు అని కాపరి పైన గాయము కట్టేవాడుగా ఉండాలి. అది దాని అర్థం. స్తోత్రంగా
ఇంకా ముందుకు వెళ్తున్నప్పుడు పిండిదేని బిడ్డారా, సేవకుడు ప్రజల భారాన్ని మోయదు చూచునగా ఉందని, ఇంకా ప్రజల బాధలన్నీ కూడా దేవుని దగ్గరకు తీసుకెళ్లేవాడు యాజకుడు. దేవస్తోంది. మీ బాధలన్నీ ఎక్కడ తీసుకెళ్తున్నాడు? అమ్మ ఇప్పుడు ఈ 33 రోజులు కూడా ఎవరి బాధలు, మన బాధలన్నీ ఎవరితో చెప్పుకున్నా, నా పనేంటి నేను తీర్తానా, నేను పోయిన మొయ్యిని మోసి మీ భారానంతా కూడా ఎక్కడికి తీసుకెళ్తున్నామో, ఈ 33 రోజులు ఉపవాస ప్రార్థనలు 40 దినాలు కూడా మీ భారం, మీ అవసరం, మీ అక్కర్లన్నీ కూడా దేవుని దగ్గరికి చేర్చమే మా బాధ్యత. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా స్తోత్రం చెప్దామా? అంటే నీ అవసరం, నీ అక్కర్లో, నీ బాధలో, నీ యొక్క ప్రతి విషయము, నీవు ఏదైతే ప్రార్థనలు అడుగుతున్నావో, ఏదైతే విన్నపం చేస్తున్నావో, ప్రతిదీ కూడా దేవుని ఎద్దకి చేరవేసేవాడే యాజకుడు. ఆ రోజు దేవస్థానం అంటే వారు తెచ్చిన అర్పణలు, వారు తెచ్చిన అన్నీ కూడా సేవకుడు ఏం చేసేవాడు? అతి పరిశుద్ధ స్థలానికి తీసుకుని వెళ్ళేవాడు. దేవస్థానం ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేస్తే పిన 2 రాళ్ళు ఇంకా మనం చూస్తే 28వ అధ్యాయం 9-10 వచనాలు చూస్తున్నాం. 9-2 నుండి ఆ యొక్క 28వ అధ్యాయం 9-10 వచనం త్వరగా. అదిగో అంటే ఈ పక్కన 6, ఆ పక్కన 6, ఎంతమంది? 12 మంది పేర్లు, 12 గోత్రాలు. ఈ పక్కన భుజం మీద 6, ఈ పక్క భుజం మీద 6 పేర్లు ఏం చేయాలి? నువ్వు రాయవలనని చెప్పి తెలియజేస్తాను. ఇక జాగ్రత్తగా 12 రాళ్ళు రొమ్ము పట్టి, అంటే ఇక్కడ ఉంటుంది ఆ పట్టి. ఏమంటది? రొమ్ము పట్టి అంటే ఆ ఎపోదు వేసుకుని, గౌను వేసుకుని, చొక్కా వేసుకుని, ఆ పైన పట్టి మీద ఉన్న రొమ్ము మీద ఉన్న ఆ పట్టిని గురించి మాట్లాడుతూ, అది దేనికి సూచనగా ఉందంటే న్యాయానికి సూచనగా ఉంది. దేవుని స్తోత్రం. దేవునికి న్యాయానికి సూచనగా ఉంది. అది 15వ వచనం మనం చూస్తున్నాం. 15వ వచనాన్ని మనం చూస్తూ 15 నుంచి 21 వచనాలు మనం చదువుతా అక్కడ కనపడుతుంది. మరియు చిత్రకాని పట్టినిగా న్యాయ విధిమైన ఆ పథకమును చెయ్యవలను, ఏపోదు పనివలే దాన్ని చెయ్యవలను. అదిగో బంగారముతోనూ, నీలముతోనూ, ద్రవ్యముతోనూ, రత్నవర్ణ గల నూలుతోనూ, పేనిన సన్ననారుతో దాన్ని చెయ్యాలి. అంటే రొమ్ము మీద ఉన్న రొమ్ము వస్త్రం, ఆ పట్టిని గుచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇలాగా మనం చూసుకుంటూ వెళ్ళిపోతే భుజాలు అనేది బాధ్యతకు సూచనగా ఉంది. హృదయములు అనే పట్టికను గుచ్చి మాట్లాడితే ప్రేమకు సూచనగా ఉంది. దేనికి సూచనగా ఉంది? ప్రేమకు సూచనగా ఉంది. ఇలాగా మనం జాగ్రత్తగా దేవుని యొక్క ప్రజలుగా పేర్లు పిలాలు భుజాల మీద చెక్కబడిన దేవుడు ఇక్కడ 7 ఎపోదుని గురించి మాట్లాడితే, ఆ ఎపోది వేసుకుని ఏం చేయాలి? ప్రధాన యాజకుడు ప్రజల పక్షాన దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ఏ వేసుకుని? ఆ వస్త్రాలు వేసుకుని, ఆ తలబాక పెట్టుకుని, ఆ అంగీ వేసుకుని, ఆ వస్త్రాలన్నీ వేసుకుని, ఇప్పుడు ప్రజల పక్షాన దేవుని సన్నిధి పరిశుద్ధ స్థలంలో ఏం చేయాలంటే ప్రార్థన విజ్ఞాపన చేయాలి. ముఖ్యముగా మనము కోసం మాత్రం ప్రార్థన కాదు, కానీ మనము ఆ సేవకుడు ఎవరి గురించి ప్రార్థన చేయాలంటే, 1 కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలి. యాజకుడు పని ఏంటి? ఎవరైనా ప్రసంగాలు చెప్తే నాకు 4 ఇళ్ళు ఇచ్చేసాడు దేవుడు, నాకు 2 కార్లు ఇచ్చాడు, నా పిల్లడేమో అమెరికాలో ఉన్నాడు, నా కూతురేమో ఇంగ్లాండ్లో డాక్టర్ చదువుతుంది అని ఇలా చెప్తున్నాడు. మంచిదే కాదని అనడంలే. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదము పిల్లల గురించి మన గొప్పలు చెప్పుకోవడానికి, మన ఆస్తులు చెప్పుకోవడానికి, మనం పోగేసుకుని చెప్పుకోవడానికి, మన ఉన్నతానం చెప్పుకోవడానికి ఇక్కడ మనము లేము. దేవుని స్తోత్రం. నీ ఘనత రావాలంటే ఎవరికి ఘనత రావాలి? చెప్పండి, ఎవరికి ఘనత రావాలి? ఎందుకు సేవకులు చెప్తే ఎవరికి కనపరచబడాలి? సాక్ష్యంలో దేవునికి నామమే కనపరచబడాలి. దేవుని స్తోత్రే. కంటే ఇక్కడ జాగ్రత్తగా కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలి, పిల్లల కొరకు ప్రార్థన చేయాలి, సంఘము కొరకు ప్రార్థన చేయాలి, అనారోగ్యములు ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి, అవసరతల వారి కొరకు ప్రార్థన చేయాలి, సువార్త పరిచర్య కొరకు ప్రార్థన చేయాలి, సువార్త చేసే సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. రక్షణ పొందలేని వారి కొరకు సేవకుడు చేయవలసిన పని ఇది. వస్తుంది ఆ యాజకుడు దేవుని మందిరము ఉండి చేయవలసిన పని ఇది. దేవుని స్తోత్రం. చాలా మంది పైకి కింద చూద్దాం 10 అయిపోయేలాగా ఉంది అనుకుంటున్నారు. దేవుని స్తోత్రం. అలాగే దేవుని ముగించేద్దాం. దేవుని స్తోత్రం.
ఇలాగ జాగ్రత్తగా ఆలోచించి ఎపోతు మరియు దేనికి సూచనగా ఉందని పరిశుద్ధతకు సూచనగా ఉంది. అంటే ఆ అంగీపిన దేనికి సూచనంటే ఒక పరిశుద్ధ ఎపోతు సాధారణముగా ఎవరైనా ధరించుకునే వస్త్రము కాదు. ఎవరు పడితే అది వేసుకోకూడదు. ఎవడు పడితే వాడు వేసుకునేది కాదు. ఈరోజు పాస్టర్ గారు కళ్ళజోడు తెస్తే కళ్ళజోడు వేసుకోండి, పాస్టర్ గారు ఎలిమెంట్ తెస్తే ఎలిమెంట్ వేసుకోవటం, పాస్టర్ గారు ఏదైనా తెచ్చుకుంటే ముందే అని తినొచ్చా తినకూడదా అంటున్నాడు. స్వతంత్రత. తినడం తప్పంటే నిజమా? ఏదైనా ఒక వస్తువు కానీ ఏదైనా పిన్న మందిరములోంచి వెళ్ళాలంటే అది దైవజన సలహాలు లేనిదే బయటికి దేవుని స్తోత్రం కండి కాక. హల్లెలూయా హల్లెలూయా. కనుక అది చెప్తున్నాడు, ఎవరు పడితే వాడు వేసుకునే వస్త్రాలు కాదు ఇవి. అందుకే నీ వస్త్రము పరిశుద్ధమైనది, పవిత్రమైనది. దేవుని సేవలు వ్యక్తిగతమైన జీవితంలో ఈ జాగ్రత్త కలిగి ఉండవలసిన వస్త్రం. అందుకే దేవుడి మందిరములో పరిశుద్ధమైన వస్త్రాలు ధరించాలి. ఆదివారం వచ్చేటప్పుడు రొంగు చీరలు కట్టుకోవడం. రొంగు చీరలు వెళ్ళమనుకో ఒకరికొకరు పోటీగా కట్టుకొచ్చేస్తారు. అంచులేటి పొట్టి చీరలు వచ్చేస్తాయి. స్కూల్కి వెళ్ళే పిల్లడికి స్కూల్ డ్రెస్ ఎందుకు ఇస్తారు? కాలేజీకి వెళ్ళి కాలేజీలు ఎందుకు ఇస్తారు? డాక్టర్ గారు పైన హాస్పిటల్ ఉన్నప్పుడు పైన నర్సులు డాక్టర్ గారు ఏ బస్సులు వేస్తారు? డబ్బులు నెలల్లా. ఇక్కడ కూడా దేవుని సన్నిధిలో పైన వస్త్రము దేనికంటే ఇక్కడ అందరూ సమానమే. తెల్లటి వస్త్రము దేవునికి మహిమకు, పరిశుద్ధతకు, పవిత్రతకు సూచన ఉంది. ఆదివారము దేవుని మందిరానికి వచ్చేటప్పటికి నువ్వేటి నేనేది. ఒక రోజు వెయ్యకపోతే నా ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. ఆదివారం దేవుని స్తోత్రం కండగా. 2 చేతులు ఎత్తాను. నేను పొద్దున్న బయలుదేరాను. నా బట్టలు వైట్ బట్టలు బ్యాగ్లో పెట్టుకుని వచ్చాను దేవుని స్తోత్రం. ఇంటి దగ్గర నుంచి రాలేదు. నేను పాస్టర్ గారిని పిల్లల్ని వదిలేసి పొద్దున్న 8 గంటలు బయలుదేరాను. తాపేశ్వరం పోయిన 5 గంటల వరకు అక్కడ ఉన్నాను. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను దేవుని స్తోత్రం. మధ్యలో ఆయన వచ్చాడు బెక్కవల్లో. ఆయన ఎక్కించుకుని పోయిన తీసుకుని వచ్చాను దేవుని స్తోత్రం. 2 చేతులు ఎద్దామా? హల్లెలూయా. ఇంత ప్రయాస. నిన్న ప్రయాస ఏంటి? మాధవపట్నం వెళ్ళాం. మాధవపట్నం ఒకరు ప్రార్థించాం. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంద్రపాలెం ఒకరు ప్రార్థించాం. మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వచ్చి మళ్ళీ ఇంటి దగ్గర కనబడి మరలా వెంటనే తాపేశ్వర మీటింగ్కి వెళ్ళి మళ్ళీ అక్కడ ప్రార్థన చూసుకుని మళ్ళీ ఎక్కడికి వచ్చాను దేవస్థం. మళ్ళీ రాత్రి 12 అయింది దేవస్తోత్రం. 2 చేతులు ఇద్దామా? బిగ్గరగా చెప్దామా? ఇంత ప్రయాసపడుతుంది. కొంతమందికి సేవ కుట్టినట్టు కూడా అనిపించలేదు. ఆ కష్టము, ఆ ఆశీర్వాదం అంతా దేవుడు మాకు ఎప్పుడో సిద్ధపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం గాక. నా కష్టానికి ప్రతిఫలం ఇచ్చేవాడు ఎవరు? అది దేవుని స్తోత్రం గాక. నీ కష్టానికి ప్రతిఫలం ఇచ్చేవాడు ఎవరు? ఆయన కష్టానికి ప్రతిఫలం ఇచ్చేవాడు ఎవరు? ఆయన ప్రయాసపడుతుంటే ఏది ఆశించుకున్నానే. అటు ఇట్లో ఒక 10 రోజులు 2 రోజులు ఒక 5 రోజులు మానేసి ఉంటాడు. కానీ ఇంచుమించు ఆయన 30 రోజులు బట్టి ఆయన వస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన ఉత్తినే మనలేదు. ఆయన కోటలు ఆయనకు ఉన్న దేవుని స్తోత్రం గాక. 2 చేతులు ఇద్దామా? ముగింపులోకి వచ్చేస్తున్న ఆఖరి మాటగా ప్రియరా, వస్త్రం అనేది ఏంటి అంటే మన కప్పిన ప్రవక్తను కూడా కనపరుస్తుంది. పరిశుద్ధత. ఎందులో పరిశుద్ధత ఉండాలి? మాటలో పరిశుద్ధత. ఎందులో పరిశుద్ధత? అందరూ నా వైపు చూడండి. ఎందులో పరిశుద్ధత? మాటలో పరిశుద్ధత. మాట్లాడే తీరు. కోపమొత్తి ఒకలాగా, కోపం రాకపోతే ఒకలాగా, ప్రేమొత్తి ఒకలాగా. హెచ్చరినా తగ్గులేమో, ప్రేమ ఎక్కువైనా తగ్గు. కొంతమంది అలా ఉంటారు. కొంతమంది అలా ఉంటారు. చేసేది సరే అనుకో దొల్లి చేసేస్తారు. కోపం వచ్చిందనుకో దరిదాపుల్లో కనబడి. ఇదేం ప్రేమ? దేవుని స్తోత్రం. ఇలాంటి ప్రేమ కాదు. నీకోసమే దేవుడు చెప్పాడు, ప్రవక్తనలో మాట సరిగా ఉండాలి. మాట్లాడే విధానము జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నేనైనా నువ్వైనా ఎవరైనా సరే మాట్లాడితే వినాలనిపించాలే తప్ప మనకు కోపం వచ్చే విధముగా ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తండి. హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి. రెండో విషయం ఏంటంటే ప్రవక్తన మన నడక ఎలాగా? కొంతమంది నడుస్తారమ్మా. ఎలా నడుస్తుందంటే అమ్మ చాలా బాగా నడుస్తుంది. కొన్ని నడకలు చెప్తే మీరు అవుతారు దేవుని స్తోత్రం. ఒక అమ్మ బాతులో నడుస్తుంది. ఎలాగా అంటే ఈ వెనక్కి వచ్చేస్తాయి. ఇంకొక అమ్మ ఎలా నడుస్తుంది? ఇంటి దగ్గర ఏమో పెద్ద పెద్ద అడుగులు వేసేస్తాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి స్టైల్ మారిపోద్ది.
అమ్మా స్టైల్ మారింది మన భారతీయ మనం అక్కడ పోతాం, దేవుని స్తోత్రం కలిగి కాక. అమ్మా ఏంటంటే స్టైలు కాలేజీకి వెళ్ళినప్పుడు ఒకలాగా నడుస్తుంది, ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా నడుస్తుంది, పక్కింటికి వెళ్ళినప్పుడు ఇంకొకలాగా నడుస్తుంది. మాట ఏట హైదరాబాద్ వెళ్ళిందనుకో మాట మారిపోద్ది, బేగ మారిపోద్ది, తెలంగాణ భాష వచ్చేద్ది. దేవుని స్తోత్రం కలిగి కాక. ఏంటి ఇక్కడ ఎందుకు చెప్తున్న ప్రవక్తన? నీ ప్రవక్తను బట్టి దేవుని మందిరాన్ని ఇక్కడేమో దేవా యేసయ్యా స్తోత్రం నాయనా నేను పాపిని ప్రభా అంటుంది, పరిశుద్ధత అయిపోతుంది. కోడి తన పొయ్యి దగ్గర తొల్లేసేట్టు మళ్ళీ అక్కడ ఏం చేస్తుంది? తొల్లేస్తుంది. దేవుని స్తోత్రం. ఎలాగా? మళ్ళీ మామూలే స్టేటస్లు చూస్తేనేమో సినిమా పాటలు, ఇక్కడ చూస్తేనేమో దేవుడి పాటలు, క్యాసెట్లు చూస్తేనేమో దేవుడి పాటలు, ప్రార్థన, ఆత్మీయత బాగుంది. నీవేమో నీ ఫోటో పెడుతున్నావు, అందులో సినిమా పాట వస్తుంది. నేను ఎంతమంది వస్తారు దేవుని స్తోత్రం చెప్పు. ఆదివారం సంఘంలో బైబిల్ పెట్టుకుని వచ్చేస్తున్నావు, ఆదివారం సంఘం ప్రార్థన పుస్తకం తెచ్చి తెరిచి పాడేస్తున్నావు, ఎంతో ఆత్మీయంగా ఆరాధన చేస్తున్నావు. అక్కడ క్యాసెట్లు చూస్తే అదే ప్రవక్తలు అంటున్నాను. దేవుని స్తోత్రం కలగా. మూడోది ఇక్కడ చెప్తున్న మాటనే మన ఆలోచనలు ఒంటరిగా ఉన్నప్పుడు చెడు ఆలోచన వస్తాయి, ఒంటరిగా ఉన్నప్పుడు చెడిపోయిన ఆలోచన వస్తాయి. ఆలోచనలు జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని స్తోత్రం. అందుకని దుష్టుల ఆలోచనలు చెప్పున నడవక, పాపుల యొక్క మార్గం నిలవక, అపవాసులు కూర్చున్న చోట కూర్చుండక, ఏంటి యెహోవా దేవా వాక్యం ధర్మశాస్త్రం దేవారాత్రంలో ధ్యానించేవాడు. అది ఖాళీగా ఉంటే పాటలు పాడుకోవాలి, ఖాళీగా ఉంటే వాక్యం చదువుకోవాలి. సెల్ ఫోన్ అట్టుకుని ఇలాగంటే ఖాళీగా ఎంత ఖాళీగా ఉంటున్నావు? బోలు వాక్యాలు పంపిస్తున్నాను, ఒక్కళ్ళు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు పంపిస్తారు. క్వశ్చన్కి ఆన్సర్ ఆది కాండం నుంచి 28వ అధ్యాయానికి వచ్చాం. ఆ అధ్యాయంలో చదువుకున్న పిల్లలకు మన చర్చ్ గ్రూప్లో పెడుతుంటే కనీసం ఒక్కళ్ళు చదువు పెట్టడం లేదు. దేవుని స్తోత్రం. చదువుకున్న వేరే రోజు బైబిల్ చదివేస్తున్నాం, అధ్యాయం చదివి అందులో క్వశ్చన్లు పంపితే ఎంత సంతోషంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. హైదరాబాద్ నుంచి పంపుతున్నారు, దూర ప్రాంతం దుబాయ్ నుంచి పంపుతున్నారు, ఎక్కడెక్కడి నుంచో పంపుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం. మీకు తెలీదు, మన్యంలో మహాగండులో పెట్టిన వాళ్ళని దేవుని స్తోత్రం చెప్పాను. ఒకసారి 2 రోజులు పెట్టలేకపోయిన టైం లేక 2 చేతి ఎత్తాను. దేవుని స్తోత్రం చెప్దామా? ఒక రోజు పెట్టకపోతే ఎందుకు పెట్టలేదని ఫోన్ చేస్తున్నారు. అది అంటే వాళ్ళకి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. చదవడానికి ఉపయోగపడుతుంది, తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆత్మీయంగా చదవలేని వాళ్ళు ఎలాగా చదవాలి? నిజమైన గుడ్డాడు ఎవడంటే చదువుకున్నవాడే గుడ్డాడు. ఎందుకు గుడ్డాడు అంటాను తెలుసా? చదవగలిగి కూడా దేవుని యొక్క వాక్యం చదవడం నిజంగా గుడ్డోడి. దేవుని స్తోత్రం. ఆదివారం చెప్పిన వాక్యం నొట్లు చుట్లు అందుకే వస్తాయి. బైబిల్ రోజు చదివితే తప్పులు రావు. రోజు గట్టిగా వాక్యం చదివితే అలవాటు అయిపోతుంది. అప్పుడప్పుడు చదువుకో శుద్ధ తప్పులు చదువుతాం, అందుకే అలవాటు ఉండదు కనుక. అందుకే ఒక్కొక్క అమ్మ చూడండి పెళ్ళిలో ప్రమాణం పెళ్ళి ఏదైనా కానాని యోహాను సువార్తలో 2వ అధ్యాయం చదవడానికి ఎన్ని తిప్పలు పడిపోతారు కొంతమంది. చదివేద్దామని వస్తారు కానీ చదవలేరు. అందుకే మనం అందరూ కూడా ప్రతిరోజు ఏం చేయాలి? యవనస్తులు చదువుతూ ఉండాలి, అలవాటు అవుద్ది. ఇక ముగింపులోకి వచ్చేస్తూ ఆలోచన. 4వది కుటుంబ జీవితం. అంటే కుటుంబములో మన ప్రవర్తన, మన మాట, మన ఆలోచన, మన జీవన విధానము ఎలాగుందో మన కుటుంబంలో జాగ్రత్త చూసుకోవాలి. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. మనము ఏది చేసినా ఎవరి గౌరవం రావాలి? అలా చెప్పండి, ఎవరికి గౌరవం రావాలి? దేవునికి గౌరవం రావాలి. దేవుని స్తోత్రం. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎప్పుడు అనగప్పిన దేనికి చూచునిగా ఉంది? యేసుక్రీస్తుకు చూచునిగా ఉంది. దేవుని స్తోత్రం. ఆఖరి మాటగా చెప్పి ముగించేస్తున్నాను. మనం చదువుకున్న మాటలో 16 నుంచి 14 వచనాలు మనం ధ్యానం చేస్తూ ఈ ఎపోదు పాత నిబంధన కాలములు యాజకుడు సంబంధించిన అది కాదు, కానీ మనకు యేసుక్రీస్తు మనకి గొప్ప కార్యం, మనకి ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. మన యాజకుడు అప్పుడు చెప్పండి, ఇప్పుడు ప్రధాన యాజకుడు. చూడండి, ఆ వాక్యాలు కూడా చదవండి. ఈ మాట చెప్పి ముగించేసుకుందాం. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14 వచనము. పాత నిబంధన కాలం యాజకుడు ప్రజల తరపున దేవుని సన్నిధిలో నిలబడేవాడే ఉన్నాడు. కొత్త నిబంధనలో ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రదర్శన యాజకుడే ఉన్నాడు. మహాప్రధాన యాజకుడిగా కనబడుతున్నాడు. 4:14 చదవండి. అదిగో చూడండి, ఆయన గొప్ప
ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక అదిగోచన మనం ఒప్పుకున్న దానిని గట్టిగా ఏం చేయాలంట చేయండి. ఇంకో మాట చదవండి, 7వ అధ్యాయం 25వ వచనం. 7వ అధ్యాయం 25వ వచనం చూస్తే అదిగో చూడండి, అంటే యేసుక్రీస్తు యొద్దకు వచ్చిన వారందరినీ వారు పక్షమున అదిగో దేవుడు ఏం చేస్తున్నాడు మనందరి కొరకనే విజ్ఞాపన చేస్తున్న సేవకుడు పని ఏంటంటే ప్రజలందరి కొరకు విజ్ఞాపన చేయాలి, మారు మనసు పొందాలని చేయాలి, అందరూ దేవుని యొద్దకు రావాలని సేవకుడు పని. అది దేవుని స్తోత్రం అండగా. కూడేసుకోవడం కాదు, కోట్లు సంపాదించుకోవడం కాదు దేవుడి సేవ. దేవుడి సేవ చేసినప్పుడు దేవుడు ఇస్తుంటాడు, ఇచ్చిన దాన్ని న్యాయంగా ఏం చేయాలి, దాన్ని దేవుడి పని కొరకు ఉపయోగించాలి. ఈ రోజున ఖర్చు పెట్టే వారి దగ్గర మీరందరూ అంటారు, అయ్యో మా పాస్టర్ గారికి ఏమీ లేకపోయినా పెట్టేస్తాడు, ఏమీ లేకపోయినా అప్పు చేసేనా పెట్టేస్తాడు, ఏమీ లేకపోయినా మా మాట అస్సలు వినడు, ఎక్కడి నుంచి చేస్తాడో తెలియదు కానీ మేము ఇవ్వకపోయినా చేస్తాడు అని చెప్పి మీరే చెప్తారు. దేవుని స్తోత్రం కలండి కాక. మీరు ఇచ్చిన నేను ఏం చేయకుండా మీరు ఇచ్చిన పట్టుకెళ్ళిపోతే అదే నోరేమంటుంది, మా పాస్టర్ గారే మూట కట్టుకుని పట్టుకుపోతాడు, మా పాస్టర్ గారే కనీసం ఎవడికేమి పెట్టడం, మా పాస్టర్ గారే ఏం చేద్దే అసలు ఏమి కూడా పట్టించుకోవడం అంటావాడవా. మీరు అంటారు అలాగా, మన విశ్వాసాలు ఎవరు అంటారో దేవుని స్తోత్రం చెప్పు. కొంతమంది పాస్టర్ గారి గురించి మాట్లాడే మాటలు దేవుని స్తోత్రం. మన సేవకుడు అలాంటి వాడే కాదు. దేవుని స్తోత్రం కండి. నువ్వు ఇంటికి పిలిచి గింజాన పెట్టినా పెరిగిన పెట్టినా తింటాను సంతోషంగా దేవుని స్తోత్రం చెప్పాను. హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడైనా పాస్టర్ గారు భోజనం పిలితే కొబ్బురనాలు బనాలు చికెన్లు పెట్టే వాళ్ళు ఉన్నారు. మన విశ్వాసులు శనివారం వస్తే గుడ్డి తప్ప వంకాయ తప్ప ఏమి పెట్టం అండి. అమ్మ అదే అర్థమని ఎప్పుడన్నా అడిగానా మాట్లాడమని అడగనా దేవుని స్తోత్రం. అది నీకు ఆశీర్వాదం దేవుని స్తోత్రం. ఇదేటమ్మా ఇది పెట్టామంటే మళ్ళీ వారం చెయ్యత్తదమ్మా, మళ్ళీ వారం చెయ్యత్తది. ఇంకా పాస్ట్ గారు ఎంత పెట్టిన విశ్వాసం ఉండదు. మీరు అలాంటి వాళ్ళు కాదని చెప్తున్న మాట దేవుని స్తోత్రం కనుక. హల్లెలూయా. సేవకుడు ఎందుకు చెప్పిన ఒక భేద విధమైన సేవకుడు గుడిసెలోకి పిలిచి, అయ్యా నా దగ్గర ఇదే ఉంది నాయనని అనగానే ఆ సేవకుడు ప్రార్థన చేసి ఆ గింజి నీళ్ళు దిగాడు. ఆ బిల్డింగ్ను పిన్న 4 అంతస్తు బిల్డింగ్గా ఆశ్రదించాడు. ఏది ఆ పాకని దేవుని స్తోత్రం కలగాక. హల్లెలూయా. ఏ ఇంట్లో సేవకుడు ఆతిథ్యం తిన్నాడో ఆ ఇల్లులన్నీ కూడా శుభ్రంగా కట్టబడ్డ దేవుని స్తోత్రం కలగాక. లక్ష్మి గారి ఇంట్లో పిన్న ఒక గది చెత్త ఉండేది పాదం. ఇప్పుడు ఆ బిల్డింగ్ అయిపోయింది లేదా ఏమా, అయిపోయింది లేదా దేవుని స్తోత్రం. పాపమ్మ గారు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ పాకలో తిన్నాం. ఇప్పుడు 10 ఎకరాల ఏం కట్టింది లేదా. సువార్తమ్మ గారు ఇల్లు వీడు ఇప్పుడు 2 ఇళ్ళు అయిపోయింది దేవుని స్తోత్రం కలిగి కాక. ఒక ఇల్లు ఎన్ని అయింది, 2 ఇళ్ళుగా ఆశీర్వాదం. అంటే 2 ఆశీర్వాదం దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే తరచుగా సేవకుడు ఇంటికి పిలుచుకుని ఏం చేయాలి, ఆతిథ్యము. అది దేవదూతలకు తెలియదు. రేపు వింటాం అబ్రహాముని గురించి దేవుని స్తోత్రం. 18వ అధ్యాయం మనం జాయిన్ చేయబోతున్నాం ఆదికాండం. కనుక ఎండవేళలో అబ్రహాము ఎందుకు ఆతిథ్యం ఇచ్చాడో, ఎలాగ ఆతిథ్యం ఇచ్చాడో అబ్రహాము గురించి రేపు దిన మనం వింటున్నాం. ఆఖరి మాటలో ఎపోదు మనము ద్వారా తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, ఎపోదును అది దేవుని యొక్క విచిత్రమైన చేతి పనిగా ఎపోదును చేయమన్నాడు. రెండోదికి భుజాల మీద రాళ్ళు ఒక భారముగా ఉంది. ఆ పట్టి దేనికి సూచనగా ఉందంటే న్యాయానికి సూచనగా ఉంది. ఎపోదుని గురించి లేవియ కాండంలో మళ్ళా చెప్తున్నాడు. అహరోను యాజకులు అందరూ కూడా ఈ యాజక వస్త్రాలు తప్పనిసరిగా ఏం చేయాలి, సేవకుడు వేసుకోవాలి. దేవుని స్తోత్రం. ఈ యొక్క మాటను బట్టి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనము కూడా దేవుని సేవకుడైనా విశ్వాసులైనా ఎలా పడితే అలాగే దేవుని సన్నిధిలో వస్త్రాలతో టైట్ బట్టలు, టైట్ చీకట్లు, టైట్ జీన్లు, ఏంటి నైట్ డ్రెస్లు, నైటీలు, ఇలాంటి సగంగా వేసుకున్నాయి. ఇతరులు మనం దేవుడి మందిరానికి వస్తున్నాం. దేవుని స్తోత్రం. అర్థమవుతున్నమాట. 10 మంది కూర్చున్న చోట మన వస్త్రము చాలా జాగ్రత్తగా ఉండాలి. పూర్వం వేసుకున్న జాకెట్లు ఏమనుకోద్దండి, పూర్వం ఉన్న జాకెట్లు ఎక్కడి వరకు ఉన్నాయి మాట్లాడరేటండి. చూసారు ఇక్కడ దాకా ఉన్నాయి జాకెట్లు. ఎప్పుడన్నా ఇక్కడ దాకా వేసుకునేవారు పూర్వం. అంతే వెనకాల ఈపు కూడా కనపడేది కాదు.
ఈపు కూడా కనబడదు కదా, అంటే ఈపు కనబడితే వాళ్ళు కూడా సిగ్గుగా భావించేవారు. ఆమా ఏం అర్థం అవ్వలేదు. ఇనిపేటలు జాకెట్లు అంటారు, అయ్యా నాకు తెలియదు, దేవుని స్తోత్రం చెప్తుంది. ఇంకా తర్వాత ఎక్కడికి వచ్చేసింది, తర్వాత ఎక్కడ చెప్పు, అది కూడా చెప్పు మరి. తర్వాత ఎక్కడికి వచ్చింది, మోసే దగ్గరికి వచ్చాయి. చేతి దగ్గర ఎక్కడికి వచ్చాయి, మోసే దగ్గరికి వచ్చాయి. మోసేది పోయి ఇప్పుడు ఎక్కడికి వచ్చాయి, అమ్మా జబ్బల్లోకి వచ్చాయి. అంటే జబ్బలు ఇక్కడికి ఇది పోయి ఎక్కడికి వచ్చాయి, ఇప్పుడు సంకలో పోయింది. దేవుని స్తోత్రం కలిగా. మనమైతే వేసుకోవాలండి, టౌన్ ఏరియాల కంటే వెళ్తే ఆ దుబాయ్, ఆ కోయిటా, ఆ ఏరియాలకు వెళ్తుంటే పిన్న వస్త్రాలు పిన్న చూస్తే భయంకరంగా పాపములు పడవేసినట్లుగా అక్కడ వేరే. కానీ ఎక్కడ వేరైనా పిన్న దేవుని బిడ్డలో పిన్న మనము పిన్న దేవుని వాక్యముగా పిన్న మనము ధ్యానం చేస్తూ దైవికంగా ఎదుగుతున్నాం. మనను బట్టి ఇంకొకరు పాపములో శరీరాన్ని, మన శరీరాన్ని పిన్న ఎవరికి సొంతం అంటే భార్య భర్తకి సొంతం, భర్త అది. అందుకే పరిశుద్ధమైన వివాహం ఎందుకు ఏర్పాటు చేశాడు? సమస్తము ఎవరి స్వాధీనంలో అంటే భార్య భర్త లేక స్వాధీనంలో ఉండాలి. ఇంక ఏమక్కర్లేదు. దేవుని స్తోత్రం. ఏం చేద్దామా? కనికిపిన పూర్వం పిన యమనస్తులు కూడా వస్త్రాలు చక్కగా నిండిగా ఏమేసేవారు? పరిగిణి వేసేవారు నిండిగా, పట్టు పరిగిణి అండి. ఇప్పుడు కాలం మారిగల్ది డ్రెస్ వేసుకున్నారు చదువును బట్టి, అది నేను తప్పండం లేదు, స్తోత్రం. కానీ వేసుకునే వస్త్రాలే మనం బయటికి వెళ్తున్నప్పుడు ఎలా ఉండాలి, ఇంట్లో ఎలా ఉండాలి, ఈదులో ఎలా ఉండాలి. ఒక్కొక్క అమ్మ పిండ నైటీ, పొద్దున్న నైటీయే, సాయంత్రం నైటీయే, కోటి దగ్గరికి వెళ్ళినా అదే నైటీయే, ఊళ్ళోకి వెళ్ళినా అదే నైటీయే, బియ్యానికి వెళ్ళినా అదే నైటీయే, అని కూరగాయలకైనా అదే నైటీయే. అవసరం అయితే పిండ ఆ మార్కెట్లో కూడా వీళ్ళు మీరు వెళ్ళరండి, మీరు చాలా మంచోళ్ళు, దేవుని స్తోత్రం. కొంతమంది ఉన్నారు, దేవుని స్తోత్రం. కొంతమంది ముఖం కడుగుతారు, పొద్దున్న ముఖం ఎక్కడ కడుక్కోవాలి? రోడ్డు మీద కడుక్కోవాలా, ఇంట్లో కడుక్కోవాలా, సింక్ దగ్గర కడుక్కోవాలా, లేకపోతే రోడ్డు మీద కడుక్కోవాలా? నన్ను చూడు, నా నైటీ చూడు, నన్ను చూడు, నా ముఖం చూడు అంటే ఎక్కడ కడుగుతుంది? మళ్ళీ గంట తోమిది ఈదులంతా తిరిగితేనే అరిగిపోతాయి, పళ్ళు కూడా ఎక్కువ తోకాలి. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. అంటే మనం చేసే పనులు చెప్తున్న దేవుని స్తోత్రం కంటే కాదు. మీరు చాలా మంచి విశ్వాసం చెప్తారు. అంటే ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నానంటే దేవుని సన్నిధిలో వస్త్రమును గురించి మాట్లాడుతున్నా. ఏ వస్త్రం పడితే ఆ వస్త్రం వేసుకుని, చెప్పండి, ఏ వస్త్రం పడితే ఆ వస్త్రాలు వేసుకుని రాకూడదు. నిండుగా ఉండాలి విశ్వాసి. తర్వాత ప్రార్థన చేసేటప్పుడు కూడా ఎలా పడితే అలాగ ప్రార్థన చేయడం కాదు. ఎలా పడి కొంతమంది ఆత్మతో ప్రార్థన చేస్తుంటే ఆ సెంగులు జారిపోతుంటాయి. మన ఆత్మ అలాంటిది ఆత్మ కాదు. అలాగే ఉందంటే అది దేవుని యొక్క ఆత్మ కాదు, గలిబిలి చేసే ఆత్మ. మనం ప్రార్థన చేస్తున్నాం, మన వస్త్రం ఎక్కడుందో తెలియాలి. అది ఆత్మ, పరిశుద్ధాత్మక లక్షణం. సెంగు జారిపోనకూడదు, నెత్తి మీద ముసుగు జారిపోనకూడదు, ఎగరకూడదు, తోసుకుంటూ వచ్చేయకూడదు. ఇది సైతానిక ఆత్మకు సూచనలవి. ఒక ఆత్మకు ఏముందని ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది భక్తికి. ఇవన్నీ నేర్చుకోవాలి విశ్వాసులు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక దేని గురించి మనం నేర్చుకున్నాము? ఎబోదు అనగా దేవునికి మందిరములో వేసుకునే సేవకుడు, యాజక ధర్మము చేసేవాడు వేసుకున్న వస్త్రము. అది పాత నిబంధనలో యాజకుడు వేసుకున్న వస్త్రం. అయితే ఆ వస్త్రం మనం వేసుకోవచ్చా అంటే, ఇప్పుడు మనము యాజకులు కాదము. లేకపోతే ఆ పాత నిబంధనలో ఇందాక ధర్మశాస్త్రం గురించి మాట్లాడు కదా, మనము ధర్మశాస్త్ర సంబంధాలే కాదు, మనము క్రీస్తుకి రక్తములో కడగబడిన క్రైస్తవుల దేవుని స్తోత్రం. కనుక ఈనాడు క్రైస్తవులు ఆ యబోదు వేసుకోవాల్సిన అవసరత మనకే లేదు. అది ఎవరికంటే ధర్మశాస్త్రమును అనుసరించి ఇశ్రాయేలుకి ఇవ్వబడిన నిబంధనతో ఆ ప్రత్యక్ష గుడారములో సేవ చేసే సేవకుడికి ఇవ్వబడింది. దేవుని స్తోత్రం. ఈ విషయాన్ని గమనించండి. అయితే ఈ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి మనకి ఇవ్వబడిన వస్త్రాలే తగిన వస్త్రాలు వేసుకుని దేవుని యొక్క మందిరానికి రావాలి. సేవకుడు ఆదివారం నిలబడుతున్నప్పుడు, విశ్వాసులు మందిరములు ఉంటున్నప్పుడు ఒక ప్రత్యేకమైన వస్త్రధారణలో కనబడాలి. ఆ వస్త్రధారణ ఏంటంటే తెల్లటి బట్టలతో, మహిమగల వస్త్రాలతో, విలువైన వస్త్రాలతో. తెలుపు ఆ విలువను పెంచుతుంది. ఏం చెప్పండి? వైట్ చెప్పండి. తెలుపు ఏం పెంచుతుంది? విలువని. 10 మందిలోకి రంగు బట్టలు వేసుకున్నోడికి వైట్ బట్టలు వేసుకుని వెళ్ళు ఎలా కనబడతా? ఒక ఉన్నత కనబడుతుంది,
ఒక హోదా కనబడుద్ది. అందుకే బిన్న మందిరానికి వచ్చేటప్పటికి ఇక్కడ రంగు బట్టలు కనబడదు. కొంతమంది భయం, తెల్ల రంగు వేసుకుంటే ఎవరు కట్టుకునేవాళ్ళు పూర్వం అంటే భర్త లేని వాళ్ళు కట్టుకునేవారు అనుకోండి. మరి నర్సు గారు రోజు కట్టుకుంటుంది, నర్సు గారు రోజు కట్టుకుంటుంది. హాస్పిటల్కి వెళ్తే కడుతున్నారా? ఆశా వర్కర్లు కడుతున్నారా? భర్తలు లేరేనా? అది ఉద్యోగ ధర్మం. అది ఉద్యోగం ఇచ్చేవారు ఆ వస్త్రం వేయాలి. మరి దేవుని బిడ్డలుగా మనము కూడా ఏం చేయాలి? భక్తిపరులుగా, విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా మందిరములో సాధ్యమైనంత వాటికి ఆదివారం వచ్చేటప్పటికి పరిశుద్ధమైన వస్త్రాలతో మనం కనబడడానికి ప్రయత్నం. కొన్ని వేల రూపాయలు పెట్టి రంగు వస్త్రాలు, విలువైన వస్త్రాలు కొంటాం. వాటి తెల్ల బట్టలు కొనండి, పెద్ద రేట్ ఏమి ఉండదు, ఉంటుందా? చూడండి, విలువ లేని వస్త్రాలు తక్కువ రేటు ఉంటుంది, విలువని పెంచుతుంది. ఎక్కువ 4,000 రూపాయలు కొంటాడు ప్యాంటు, 4 కన్నాలు ఉంటుంది దానికి. ఏమంటా 4,000 ప్యాంటు, 4 బెద్దులు ఉంటాయి. బద్దులు ఎలాగా? ఇక్కడ 4 బెద్దులు, ఇక్కడ 4 బద్దులు, ఇక్కడ సీరేస్తే, ఇక్కడ సీరేస్తే. ఏంటి ప్యాంటు మనకి ఎక్కడికి వచ్చేస్తే ఇక్కడ దాకా వచ్చేది, కిందకి జారిపోతుంది ప్యాంటు. ఆడెవడో పిన్ ₹1,00,00,000 డబ్బులు ఉన్నవాడు, అడుక్కున్నవాడు బట్టలు వేసుకుంటుంటే ఆడేసుకుంటుంటే వీడికి ఏం తక్కువ? వీడికి ఏం తక్కువ అంటే సిరిగిపోయిన బట్టలు వేసుకోవడానికి. సిరిగిపోయిన బట్టలు వేసుకుంటే ఆడికి వీడికి తేడా ఉంటుంది. ఎవడికెవడికనే అది మరి అలా చూస్తాం ఏంటి? చెప్పకుండా దేవుడు స్తోత్రం కలే. అది వస్త్రాలు టైల్ కాదు, స్టైల్ కాదు, స్టైల్ అని చెప్పేస్తున్నాం. ఆ స్టైల్ కాస్త ఎక్కడ తీసుకుపోతుందో తెలుసా? నేను వెళ్ళే మార్గము ప్రభుయే. దేవుడు మర్చిపోతాడు శుభ్రంగా, లోకంలో కలిసిపోతాడు. ప్రార్థన చేద్దాం, మోకరించండి. దేవుడు పిన్న మాట్లాడిన మాటను బట్టి ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడిన ఆ మాటను బట్టి అందరూ లేచి ఒకసారిగా అందరూ లేచి నిలబడదాం. ఇప్పటివరకు సేవ చెప్పి కూర్చున్నాం కానీ ప్రభువా నీకు వందనాలు. ఈ 33వ ఉపవాస ప్రార్థన కొడుకులో నీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడిన మాటను బట్టి ముందు దైవజనునికి భయపడాలని, యథార్థ ప్రవక్తని కలిగి ఉండాలని, పాపాన్ని విడిచిపెట్టాలని, పాపము చేయకూడదని, ఇగో ఎన్ని చేసినా సరే మన మనసు మారపోతే, మన హృదయము మారపోతే ఎన్ని చేసినా వ్యర్థం అంటాడు. కనుక ఆ వ్యర్థముగా ఉండకూడదని అనేక మార్లు సేవకుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, గద్దిస్తూ ఉన్నాడు. ఆత్మ కార్యాలు దేవుడు జరిగించే దేవుడు, దేవుడు బలపరిచే దేవుడు. ఆయన కార్యాలు మన పట్ల జరిగించడానికి సిద్ధముగా ఉన్నాడు. స్తుతించు, మౌనిగా ఉండొద్దు. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, చెప్పండి మిగిరా. యేసయ్యా 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 యేసయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. రెండు చేతులు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా.